విశాఖ నగరంలో ఉదయం నుంచి పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈ క్రమంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగు పడింది. కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగు పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విశాఖలో అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇక ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఇంకా కొనసాగుతోందన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదు కదా? చుట్టుపక్కల వాళ్ళకి ఏంటి అప్డేట్స్? ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు విశాఖలో కురుస్తున్న నేపథ్యంలో ఉరుములు మెరుపులు కూడినట్టు వర్షం కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈఐపిఎల్ ఎనర్జీ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నటువంటి పెట్రోలియం ట్యాంక్ వద్ద పిడుగుపడడంతో అక్కడ భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయాందోళనకు గురవుతూ ఇళ్ల నుంచి పరుగులు తీయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొదట ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితిలో ప్రజలు కూడా ఆందోళన చెందారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఆందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పుడే పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇరుగు పడ్డంతో అక్కడ ఉన్నటువంటి పెట్రోలియం ట్యాంక్ పై అగ్ని ప్రమాదం జరిగిందని కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీని ప్రభావం పెద్దగా లేదు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అగ్నిమాపక సిబ్బంది ఉన్నారో దీని కంట్రోల్ లో కూడా తీసుకురావడం జరిగింది. ప్రజలెవరూ కూడా భయపడడంతో కూడా అధికారులతో పాటు హోంమంత్రి అలానే విపత్తుల శాఖ అయినటువంటి అనిత ఇప్పటికే దీని మీద సమీక్షలు నిర్వహించి దీనిపై ఇప్పటికే ఆమె కూడా స్పందించారు. ప్రజలు ఎవరు కూడా దీనిపై ఎటువంటి ఆందోళన చెందవద్దు, ఎవరు కూడా భయభ్రాంతులకు గురవద్దు, అందరూ సురక్షితంగా ఏదైనా ఉండొచ్చు అని ఇప్పటికే ఆమె కూడా వివరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అసలు వాళ్ళకి ఎప్పుడైతే పెట్రోలియం సిబ్బంది అయితే పిడుగు పడడం వల్లే ప్రమాదం జరిగిందని అయితే చెప్పడం జరిగింది. అయితే చిన్న ప్రమాదమే తప్పిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల అన్ని కూడా పెట్రోలియం సంస్థలు అలానే స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. అలానే చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా కొండ చర్యలో ఉన్నటువంటి ఏరియా, ఆ ఏరియాలో ప్రజలంతా కూడా బయలుదేరడానికి అయితే గురవడం జరిగింది. భారీ వర్షపాతం అయితే పక్కన నమ్మదోట్లి పక్కన కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రజల కాస్త బయలుదేరంతో రోడ్ల మీదకి రావడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు ఫైర్ సిబ్బందులు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారంటూ కూడా ఆమె ఇప్పటికే అధికారులు ఆదేశించడం జరిగింది. దీనిపై ఇప్పటికే వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే మొదట పెట్రోల్ ట్యాంక్ పేలిందనే ముందు అధికారులు అనుకున్నారు. ఆ తర్వాత దీని గురించి సమీక్షలు నిర్వహించారు. సమీక్షలు నిర్వహించిన తర్వాత కేవలం పిడుగుపడడంతో ఈ ప్రమాదం సంభవించడం కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రజలంతా కూడా ఎవరు కూడా భయపడడానికి అయితే గురవద్దు, అందరూ కూడా నిశ్చింతగా ఉండొచ్చు అని ఇప్పటికే హోంమంత్రి తెలియజేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పటికే కాస్త ఓర్త చెందినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రమాదానికి సంబంధించి సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు కూడా చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా దీనిపై నివేదికలు కూడా తెప్పిస్తున్నటువంటి పరిస్థితి.